చాలా మంది మొబైల్ నెంబర్ అనేటువంటిది నీ ఐడెంటిటీ అంటారు. కాదు, మొబైల్ నెంబర్ కాదు నీ ఐడెంటిటీ, నీ సిగ్నేచర్ అనేటువంటిది నీ ఐడెంటిటీ. నీ సిగ్నేచర్ మార్చుకొని సిగ్నేచర్ అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేయటం ద్వారా నీకు సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది నువ్వు రైట్ చేయడానికి ఉండిద్ది అనమాట. సో ఈ విధంగా సిగ్నేచర్ లో ఏ లెటర్ ఎలా ఉండాలనేటువంటిది వేదిక్ సిగ్నేచర్ లో డిసైడ్ అవుతుందండి. ప్రైవేట్ జాబ్ చేసేటువంటి వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెటర్ ఉందండి, ఒక లెటర్ ని దాదాపుగా 10-12 టైప్స్ లో రాయొచ్చు. ఆ టైప్స్ లో ఎవరు రాయాలి, ఏ వృత్తికి అనుగుణంగా రాయాలనేటువంటిది. అదే సార్ నేను అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు స్టూడెంట్ కి ఒకలాగా, హౌస్ వైఫ్ కి ఒకలాగా, ప్రొఫెషనల్ గా ఒకలాగా పెట్టచ్చు అంటారా? అవును, అట్లానే ఉండిద్దండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజిస్ట్ అండి, లేదంటే నేను ఒక అకల్ట్ సైన్స్ లో ఉన్నాను. నేను నా ఫస్ట్ లెటర్ వి రాస్తాను కదా, నేను ఒక టైప్ లో రాస్తా వి. అదే బిజినెస్ చేసే పర్సన్ వచ్చాడు అనుకోండి, వీని నా వైఫ్ వాళ్ళకి వేరుగా ఉండిద్ది. స్టూడెంట్ వచ్చాడు అనుకోండి, స్టూడెంట్ కి ఇంకొకలాగా ఉంటుంది. అలానే ఇది మళ్ళీ కూడా డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయ్యి, మీ రూలింగ్ నెంబర్ 1, 2, 3, 4 ఇది డిపెండ్ అయి ఉంటుంది. దీంతో పాటుగా మీది ఏ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఒక సిగ్నేచర్ ఇచ్చడానికి దాదాపుగా ఇన్ని రకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటేనే సిగ్నేచర్ ఇవ్వాలి. అంతేగాని నువ్వేదో సిగ్నేచర్ లో ఒక సి ఎక్స్ట్రా యాడ్ చేసావు, ఒక డి ఎక్స్ట్రా యాడ్ చేసావు కాబట్టి ఆ సిని ఆ డిని ఇచ్చి నువ్వు రాసిన దాన్ని ఇట్లా ఏదో ఒకటి ఇట్లా పెట్టి ఎండింగ్ లోది ఇట్లా పైకి పెట్టండి చాలు. ఇదంతా కూడా అవివేకం.